హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ టెట్ 2025కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఏపీ టెట్ 2025 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడం ద్వారా మీరు త్వరలో అంటే డిఎస్సి 2026 నోటిఫికేషన్ కు మరి అర్హత సాధించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏపీ టెట్ 2025కు ఎవరైతే మైనారిటీలు ఉన్నారో అటువంటి వారికి ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాబట్టి మైనారిటీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ టెట్ కోచింగ్ ను ఉపయోగించుకోవచ్చు. మైనారిటీలకు ఉచిత టెట్ కోచింగ్. మంత్రి ఫరూక్ రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించబోయే టెట్ పరీక్షకు హాజరయ్యే మైనారిటీ యువతకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ సిఈడిఎం ద్వారా మైనారిటీలకు ఉచిత కోచింగ్ అందిస్తామని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ మొదటి వారం నుంచి తరగతులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. టెట్ పరీక్ష కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అందిస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని మైనారిటీ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు. తమ వివరాలను సిఈడిఎం వెబ్సైట్ www.apcedmmwd.org లో నమోదు చేసుకోవాలని, మరింత సమాచారం కోసం 0866297056 7386789966 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. కాబట్టి మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఉచిత కోచింగ్ కు సంబంధించిన సమాచారం కోసం ఈ ఫోన్ నంబర్స్ ను కాంటాక్ట్ కావచ్చు. అలాగే ఈ వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి. మరి దాన్ని బట్టి మీరు ఈ ఉచిత కోచింగ్ కు దరఖాస్తు చేసుకొని ఉచిత కోచింగ్ ను ఉపయోగించుకోవచ్చు. ఇక మరోపక్క ఏపీ టెట్ కు సంబంధించి ఇదేం టెట్ రా బాబు అంటూ మనం ఈ రోజుటి సాక్షి దినపత్రికలో కూడా సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. అర్థం కాని రీతిలో సిలబస్, పరీక్షా విధానం. 2012లో టెట్ పాస్ అయిన టీచర్లు సైతం మళ్లీ పరీక్ష రాయాలట. గందరగోళంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు, పరీక్షలు పెట్టే టీచర్లకే పెద్ద పరీక్ష. టెట్ 2025 పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు పెట్టి వారి ప్రతిభా పాఠవాలు అంచనా వేసే ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం పెద్ద పరీక్ష పెట్టింది. ఇటీవల డిఎస్సి పరీక్షలను ఎంత గందరగోళంగా మార్చిందో అంతకంటే గందరగోళంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు అర్హత పరీక్ష ఏపీ టెట్ 2025 అక్టోబర్ ను సైతం మార్చినట్టు కనిపిస్తోంది. పరీక్ష తీరుతెన్నులు, మార్కుల విధానం, నిబంధనలు అన్ని సర్వీస్ లో ఉన్న టీచర్లను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. డిఎస్సి 2025 సక్రమంగా జరగలేదని అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో వారిని చెల్లబర్చేందుకే అన్నట్టుగా మళ్లీ డిఎస్సి ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ కు అక్టోబర్ 24న జీవో 36తో మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇప్పటికే టెట్ షెడ్యూల్ ప్రకటించారు. ఇందులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ని తప్పనిసరి చేసింది. ఇతర రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పరీక్షలకు వెళ్లడం ఒక ఎత్తైతే టెట్ పరీక్షా విధానం, మార్కుల విభజన ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. టెట్ పాస్ అయినా మళ్లీ పరీక్ష రాయాల్సిందే. ఎన్సిటి నిబంధనలకు అనుగుణంగా 16 ఏప్రిల్ 2011న నాటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 51 విడుదల చేసింది. దీని ప్రకారం ఎన్సిటి నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ ఆగస్టు 23, 2010 నాటికి డిఎస్సి లేదా అప్పటి నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ తాజా ఉత్తర్వుల్లో ఈ అంశాన్ని తొలగించారు. అలాగే 2012లో టెట్ పాస్ అయి డిఎస్సిలో ఉపాధ్యాయులుగా చేరిన వారు సైతం తాజా నోటిఫికేషన్ ప్రకారం తిరిగి టెట్ రాసి ఉత్తీర్ణులు కావాల్సిందేనని పేర్కొనడం విమర్శలకు దారితీస్తోంది. 2017కు ముందు టెట్ లో లాంగ్వేజెస్, సాంఘిక శాస్త్ర అభ్యర్థులకు ఒకే పేపర్ ఉండేది. ఇందులో ఉత్తీర్ణులై ఉద్యోగంలో కొనసాగుతున్నారు. 2017 తర్వాత ఈ రెండు విభాగాలకు వేరువేరుగా టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో కామన్ పేపర్ లో ఉత్తీర్ణులైన వారు సైతం ఇప్పుడు టెట్ ఉత్తీర్ణత సాధించాలని పేర్కొనడంతో ఉపాధ్యాయులు కంగు తింటున్నారు. ఇక అర్థం కాని రీతిలో సిలబస్, పరీక్షా విధానం.
ఇన్ సర్వీస్ స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన టెట్ సిలబస్ చూస్తే ఎన్నిసార్లు పరీక్ష రాసినా ఉత్తీర్ణత సాధించలేని విధంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఎవరికి అర్థం కాని విధంగా సిలబస్ నిర్ణయించడంతో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు. పరీక్షా పేపర్ 150 మార్కులకైతే సబ్జెక్టుకు మాత్రం అతి తక్కువ మార్కులు కేటాయించడం గమనార్హం. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పేపర్ 2A రాయాల్సి ఉంటుంది. ఇందులో సైకాలజీ అండ్ పెడగాజీ, బోధన అభ్యసన శాస్త్రం, తెలుగు వ్యాకరణ అంశాలు, ఇంగ్లీష్ వ్యాకరణం అందరికీ కామన్. కంటెంట్ ను పరిశీలిస్తే తెలుగు ఉపాధ్యాయులకు టెట్ లో తెలుగు కంటెంట్, మెథడాలజీ కలిపి 60 మార్కులు కేటాయించారు. సోషల్ స్టడీస్ వారికి సోషల్ స్టడీస్ కంటెంట్, మెథడాలజీ 60 మార్కులకు ఉంటుంది. ఇక ఎటొచ్చి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ లేదా బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు ఆయా సబ్జెక్టుల కంటెంట్, మెథడాలజీ కేవలం 20 మార్కులకు మాత్రమే ఇవ్వడం విస్తుగొల్పుతోంది. కాబట్టి ఇక్కడ మిగిలిన ఉపాధ్యాయులు లేదా టెట్ కు సంబంధించిన సిలబస్ మనం గమనిస్తే మరి గణితం, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ టీచర్లకు ఇక్కడ కంటెంట్ తక్కువ ఇవ్వడం మనం గమనించవచ్చు. వారు ఏదైతే మరి సబ్జెక్ట్ చదువుతూ ఉన్నారో దానికి సంబంధించిన ప్రశ్నలు కాకోకుండా మరి వేరే సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్ వారు ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ వారు మ్యాథ్స్, వీటిని చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి దీన్ని మార్చాలి అంటూ అభ్యర్థులు కూడా కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందనే ఆందోళన. గతంలో సోషల్ స్టడీస్ తెలుగు అభ్యర్థులు కామన్ టెట్ రాసి సర్వీస్ లోకి వచ్చారు. ఇప్పుడు వారు విడిగా సోషల్ స్టడీస్ లేదా తెలుగు మెథడాలజీతో టెట్ పాస్ అవ్వాలని ప్రకటించారు. ఇదే క్రమంలో భవిష్యత్తులో మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ లేదా బయాలజికల్ సైన్స్ అభ్యర్థుల కోసం కూడా విడివిడిగా టెట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సైన్స్, మ్యాథ్స్ ఉపాధ్యాయులకు ఇప్పుడే సిలబస్ లో మార్పులు చేయాలని అంటున్నారు. కాబట్టి మరి టెట్ లో ఉన్నటువంటి కొన్ని లోతుపాట్లను గమనించినట్టయితే వాటిని ఇప్పుడే సవరించాలి అని కూడా కొంతమంది అభ్యర్థులు ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఏపీ టెట్ ను అర్హత అనేది ఉంటేనే టీచర్ గా కొనసాగడానికి అర్హత ఉంటుంది అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి టెట్, డిఎస్సి వాటిలో గందరగోళం సృష్టించిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఏపీ టెట్ కంపల్సరీగా ఉత్తీర్ణులైతేనే టీచర్ గా కొనసాగవచ్చు. అలాగే 5 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్నటువంటి వారికి మినహాయింపు ఇచ్చినప్పటికీ వారు ప్రమోషన్ పొందాలంటే టెట్ ఉండాలి అని పేర్కొనడంతో మరి వారికి మినహాయింపు ఇచ్చినప్పటికీ వారు కూడా టెట్ రాయాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. మొత్తానికి ఏపీ టెట్ విషయంలో కొన్ని గందరగోళాలు ఉన్నాయి. వీటన్నిటిని మరి క్లారిఫై చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. మరి ఇది ఏపీ టెట్ కు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.